హైదరాబాద్ సొంత ఊరు కాకపోతే నరకమేనండి. ఏంటి నైట్ సేమియా చేస్తుందనుకుంటున్నారా? ఏం చెప్తామండి. హైదరాబాద్‌లో రెంట్ హౌసెస్‌లో వాళ్ళకున్న వాళ్ళ రెంట్ డిమాండ్ నమస్కారంరా బాబు! అందులో మళ్ళీ ఆళ్ళ ఓనర్స్ యాక్టింగ్‌లుంటాయండి. ఇంకా మామూలుగా ఉండదు. ఏసీ వేయించుకుంటామన్నా డబ్బులు. ఎక్స్‌ట్రా ఒక మనిషి ఉంటాడన్నా డబ్బులు. ఇంకా దీనికి లాస్ట్ థీమ్ ఏంటంటే నువ్వు తగ్గినా తుమ్మినా డబ్బులు మాకు ముఖ్యమండి. ఈరోజు సోఫా కొన్నామండి. మాకు చాలా బాగా నచ్చింది. కానీ ఆ సోఫాకి వచ్చిన తంటలు అంతో ఇంతో కాదండి. స్టెప్స్ ఏమో చిన్నవి, లిఫ్ట్లో పట్టట్లేదు. ఏంటండి ఇంత ఇష్టపడి కొన్నామనుకుంటే అందరూ పైన తాళ్ళు వేసి లాగండి అన్నారు. మరి మిగతా హౌస్ ఓనర్స్ బాగానే ఒప్పుకుంటారేమో కానీ మా ఓనర్ అయితే లేదు కుదరదు అనేసారండి. ఆ గ్రిల్స్ ఉన్నాయి కదా అవి చాలా చిన్నవంట, ఊడిపోతాయి అన్నారు. ఆ సోఫా అయితే చాలా లైట్ వెయిట్ అండి. మరి లైట్ వెయిట్కి గ్రిల్స్ ఎలా ఊడిపోతాయో. ఒక్క విషయం అండి, మరి అంత క్వాలిటీ లేకుండా హౌస్ కట్టారా? లైట్ వెయిట్కే ఊడిపోద్దా? అసలు ఒప్పుకోలేదు. 1,00,000 చేతిలో పెట్టి మీరు తాళ్ళేసుకొని లాక్కోండి అన్నారు. ఇంకేమంటామండి ఆ మాట విన్నాక. రిటర్న్ అలాగే ఎలా తెచ్చామో అలాగే తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఇచ్చేసాం. ట్రావెలింగ్కి మళ్ళీ అక్కడ సోఫా వాళ్ళేమో డబ్బులు కట్ చేసుకొని ఇచ్చారు. డబ్బులు పోయినా సంతోషం అనేది మిగలలేదండి. అలా ఉంటుంది. మనది ఏం పోకూడదు, పక్క వాళ్ళది పోవాలనుకుంటారు. సరే మరి లైక్ చేసి షేర్ చేయండి. బాయ్ బాయ్.